Good afternoon and everyone. Respected dignitaries of the palace, seniors అందరికీ కూడా నమస్కారం. అంటే నేను పెద్ద బడ్జెట్ గురించి అంత మాట్లాడేంత నాకు సబ్జెక్ట్ లేదు. కాకపోతే ఇందాక 2 hours నుంచి విన్నా దాంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్లో డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అది ఇప్పుడు ఇందాక డాక్టర్ ఉమాశంకర్ గారు చెప్పినట్టు మన అందరికీ తెలుసు అంటే ఇన్ఫెక్టివ్ డిసీజెస్ గురించి మన అందరికీ చాలా ప్రిసైజ్గా మన కోవిడ్ చూసాం. కోవిడ్ ఒక ఇన్ఫెక్టివ్ డిసీజ్ ఒక ఎగ్జాంపుల్. అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ని కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ గురించి ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. లైక్ క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ ఇంకొక టర్మ్ ఒకటి మేడం నిర్మలా సీతారామన్ గారు మెన్షన్ చేసింది ఏంటంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటంటే దాని రీజన్ ఎవరికో తెలియదు. అది చాలా రకాలుగా ఇప్పుడు స్కిన్ మీద ఏదైనా ర్యాష్ ఉండొచ్చు, లేదా కీళ్ళవాతం లాంటివి రావచ్చు, ఆడవాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది, మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో మేడం చెప్పిన దాంట్లో ఏంటంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ లైక్ డయాబెటీస్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, క్యాన్సర్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే దానికి కావాల్సిన హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఉమాశంకర్ మెన్షన్ చేసినట్టు బయోఫార్మా. అంటే బయోఫార్మా వల్ల మెడికల్ ఫర్టిలిటీకే కాదండి, జనరల్ పాపులేషన్ కూడా డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. మనకి మెడికల్ ఫెసిలిటీస్ చాలా ఫాస్ట్గా అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే మెడికల్ కాలేజెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే మెడికల్ సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి. మెడికల్ సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే డాక్టర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. డాక్టర్స్ ఎక్కువ మంది మనకి సొసైటీలో కనుక వస్తే హెల్త్ డెఫినెట్గా మన అందరికీ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు కూడా మెడికల్ బ్రాంచెస్లో మేము చూసింది ఏంటంటే ఎక్కువ డాక్టర్స్ అర్బన్ ఏరియాస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కాకపోతే ఎప్పుడైతే మనకి మెడికల్ డాక్టర్స్ కానీ ప్రాక్టీషనర్స్ ఎక్కువ అవుతారో డెఫినెట్గా రూరల్ పాపులేషన్లో కూడా హెల్త్ ఫెసిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే హెల్త్ బాగుంటుందో, నాకు తెలిసి మీరు అందరూ కూడా ఈ పాయింట్ అగ్రీ అవుతారు, ఎప్పుడైతే హెల్త్ బాగుంటుందో ఇండియన్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్గా మనం థర్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ గ్లోబల్ కంట్రీ నుంచి ఐ థింక్ we will go to the first place also. And another thing what madam has mentioned is about the trauma centers. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక యాక్సిడెంట్ అంటే సడన్ గా జరిగింది, అది ఒకసారి ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్ లో ట్రామా ఫెసిలిటీస్ లేక ఆ గోల్డెన్ అవర్ లో ఎప్పుడైతే పేషెంట్ మేము చూడక వాళ్ళ అదర్ ప్లేసెస్ కి లేట్ గా రావడం వల్ల కొన్ని చాలా ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్స్ లో వాళ్ళు పుష్ అవుతున్నారు. సో అది కూడా మేడం చెప్పినట్టు ట్రామా సెంటర్స్ అంటే బెడ్రూమ్ సెంటర్స్ రూరల్ ప్లేసెస్ లో ట్రామా అండ్ ఎమర్జెన్సీ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ తో పాటు మీరందరూ గమనించారో లేదో మెంటల్ డిజార్డర్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే సైకాట్రిక్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనకు ఒక నిమ్హాన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటే బెంగళూరులో ఉంది. బట్ వాట్ మేడం హ్యాస్ ప్రామిస్డ్ us that there will be another నిమ్హాన్స్ ఇన్స్టిట్యూట్ in the రాయచూర్లో ఎస్టాబ్లిష్ చేస్తామని అంటున్నారు. అంటే మెంటల్ డిజార్డర్స్